ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్కి సంబంధించి స్టూడెంట్స్ ఈరోజు రాసినటువంటి షిఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో 7th మే షిఫ్ట్ 1 అండ్ 2 దీనికి సంబంధించినటువంటి జీకే క్వశ్చన్స్ ఏమొచ్చాయనేది క్లియర్గా చూద్దాం. వాటికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ కూడా ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంది, క్లిక్ చేసి అక్కడ కూడా జాయిన్ అవ్వండి. లేటెస్ట్ అప్డేట్స్ అనేది మీకు అందించడం జరుగుతుంది. ఓకేనా, ప్రతి క్వశ్చన్ నీట్గా అయితే చూద్దాం. నెక్స్ట్ రేపు ఎవరైతే స్టూడెంట్స్ ఎగ్జామ్ రాయబోతున్నారో వాళ్ళకి ఇక్కడ ఏవైతే టాపిక్స్ వచ్చాయో ఆ టాపిక్స్ని ఒకసారి రివిజన్ చేసుకుని ఎగ్జామ్కి అయితే వెళ్ళండి. ఓకేనా, ఫస్ట్ క్వశ్చన్, కింది వాటిలో స్వేజ్ కాల్వ ఏ రెండు ప్రధాన జలభాగాలను కలుపుతుంది? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ టూ మేజర్ వాటర్ బాడీస్ డస్ ది స్వేజ్ కెనాల్ కనెక్ట్? ఏది అంటే మధ్యధరా సముద్రం అండ్ ఎర్ర సముద్రం. ఓకేనా, మధ్యధరా అండ్ ఎర్ర సముద్రం అనమాట. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. దీని గురించి మనం చూస్తే మనకి స్వేజ్ కాలువ అనేది ఈజిప్ట్లో ఉన్న ఒక కృత్రిమ సముద్ర మట్టపు జల మార్గం అండి. ఓకేనా, ఇదేంటంటే ఆఫ్రికా అండ్ ఆసియా ఖండాలను వేరు చేయడం జరుగుతుంది. అయితే యూరోపియా అండ్ ఆసియా మధ్య అతి తక్కువ సముద్ర ప్రయాణ మార్గాన్ని అందించడం జరుగుతుందన్నమాట. అతి తక్కువ సముద్ర ప్రయాణ మార్గాన్ని అందిస్తూ ఉంటుంది. అయితే దీనివల్ల ఏంటంటే నౌకలు ఆఫ్రికా చుట్టూ వెళ్ళాల్సినటువంటి అవసరం లేకుండా సమయం అనేది ఆదా అవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ ఇది ఎప్పుడు ప్రారంభించబడింది అంటే దీని నిర్మాణం ప్రారంభం వచ్చేసరికి 1859లో. అదే మనకి అధికారికంగా ప్రారంభమైంది వచ్చేసరికి నవంబర్ 17, 1869లో అధికారికంగా అయితే. ఓకేనా, నిర్మాణ ప్రారంభం మామూలుగా అయితే 1859, అధికారికంగా 1869 అనమాట. మొత్తం పొడవు వచ్చేసరికి 190 కిలోమీటర్లు, 193 కిలోమీటర్లు. అదే మైళ్ళలో అయితే 120 మైళ్ళు అనమాట. ఓకేనా, ఈ పాయింట్స్ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి ఆప్షన్ ఏ అరేబియా సముద్రం అండ్ ఎర్ర సముద్రం. ఈ రెండింటి గురించి చూస్తే ఈ యొక్క అరేబియా సముద్రం అండ్ ఎర్ర సముద్రం బాబ్ ఎల్ మందేబ్ జలసంధి ద్వారా కలవడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ నల్ల సముద్రం కాస్పియన్ సముద్రం. ఓకేనా, బ్లాక్ సీ అండ్ కాస్పియన్ సీ. వీటి గురించి చూస్తే ఈ నల్ల సముద్రం అండ్ కాస్పియన్ సముద్రం మధ్య నేరుగా సహజ జలసంధి అనేది లేదు, కానీ అవి వోల్గా డాన్ కాలువ ద్వారా అనుసంధానించబడడం జరుగుతుందన్నమాట. వోల్గా డాన్ కాలువ ద్వారా అనుసంధానించబడడం జరుగుతుంది. నెక్స్ట్ అట్లాంటిక్ అండ్ పసిఫిక్ మహాసముద్రం. ఇవేంటంటే మహాసముద్రాలను పనామా కాలువ ఏదైతే ఉంటుందో ఈ యొక్క పనామా కాలువ కలుపుతూ ఉందన్నమాట. అట్లాంటిక్ అండ్ పసిఫిక్ మహాసముద్రాలను పనామా కాలువ కలపడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ముస్లిం వర్గాల సాధికారత మరియు విద్య కోసం చేసినటువంటి కృషికి గాను 2025లో బీహార్కు చెందినటువంటి ఏ సామాజిక కార్యకర్త పద్మశ్రీ అవార్డు పొందారు? ఎవరు అంటే భీమ్ సింగ్ భావేష్ గారు పొందడం జరిగిందండి. భీమ్ సింగ్ భావేష్ గారు మనకి డాక్టర్ భీమ్ సింగ్ భావేష్ బీహార్లోని భోజ్పూర్ జిల్లాకు చెందినటువంటి పాత్రికేయుడు అనమాట వీరు. ఓకేనా, ఇతను ఎవరంటే భోజ్పూర్ జిల్లా, ఎక్కడ బీహార్లోని భోజ్పూర్ జిల్లాకు చెందినటువంటి పాత్రికేయుడు అండ్ సామాజిక కార్యకర్త. అయితే ఆయనకి సుమారు 8,000 మంది, 8,000 మందికి పైగా ముషాహర్ పిల్లలను పాఠశాలలో చేర్పించి వారి కోసం లైబ్రరీలను ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ముషాహర్ పిల్లలను. ఓకేనా, ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఆయన్ని ముషాహర్ల మజీహా అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ముషాహర్ల మజీహా అని చెప్పేసి ఆయన్ని పిలుస్తారు. కాజిరంగా జాతీయ ఉద్యానవనం ఏ జంతువు సంరక్షణకు అత్యంత ప్రసిద్ధి చెందింది? యానిమల్కి సంబంధించి క్వశ్చన్ అండి. ఫర్ విచ్ యానిమల్ ఈజ్ కాజిరంగా నేషనల్ పార్క్ మోస్ట్ ఫేమస్ ఫర్ ఇట్స్ కన్జర్వేషన్? అంటే ఒంటి కొమ్ము ఖడ్గమృగం 1 హార్న్డ్ రైనోసార్స్కి ఫేమస్ అనమాట. ఏంటి కాజిరంగా నేషనల్ పార్క్ అనేది. ఓకేనా, అస్సాం రాష్ట్రంలో ఉందండి ఇది. అస్సాం రాష్ట్రంలో ఉన్నటువంటి కాజిరంగా నేషనల్ పార్క్ అనేది ప్రపంచంలో ఒంటి కొమ్ము ఖడ్గమృగాల జనాభాలో ఓకేనా ఒంటి కొమ్ము ఖడ్గమృగం ఏదైతే ఉంటుందో ఈ యొక్క ఒంటి కొమ్ము ఖడ్గమృగాలకి ఆ యొక్క ఏదైతే నేషనల్ పార్క్ ఉందో కాజిరంగా నేషనల్ పార్క్ ఇది ఫేమస్ అనమాట.
మనకి దీన్ని 1985 సంవత్సరంలో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించడం జరిగింది. అదేవిధంగా 2006లో ఈ పాయింట్స్ ఇంపార్టెంట్. 2006లో దీన్ని టైగర్ రిజర్వ్గా ప్రకటించడం జరిగింది. టైగర్ రిజర్వ్గా ప్రకటించడం జరిగిందనమాట. నెక్స్ట్ మనకి ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్ ఏ బెంగాల్ టైగర్. బెంగాల్ టైగర్ ఏంటంటే పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి సుందర్బాన్కి ప్రసిద్ధి అనమాట. ఓకేనా, సుందర్బాన్కి సంబంధించి ప్రసిద్ధి అయినటువంటిది ఈ యొక్క బెంగాల్ టైగర్. తర్వాత ఆసియా సింహం. ఆసియా సింహాలు ఇవేంటంటే గుజరాత్లోని గిర్ నేషనల్ పార్క్ ఏదైతే ఉందో అక్కడ ఈ యొక్క ఆసియా సింహాలు ప్రసిద్ధి. మంచు చిరుతలు. ఓకేనా, స్నో లియోపార్డ్స్ వచ్చేసరికి మంచు చిరుతలు అనేవి లడఖ్లోని హేమిస్ నేషనల్ పార్క్ ఏదైతే ఉందో అక్కడ ప్రసిద్ధి. ఓకేనా, మంచు చిరుతలు వచ్చేసరికి లడఖ్లోని హేమిస్ నేషనల్ పార్కు. ఆసియా సింహాలు ఏవైతే ఉన్నాయో ఇవి గిర్ నేషనల్ పార్కు. తర్వాత బెంగాల్ టైగర్ వచ్చేసరికి సుందర్బాన్కి సంబంధించి. ఓకేనా, ఒంటి కొమ్ము కట్గుమొగం అనేది కాజిరంగా నేషనల్ పార్క్ సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్, రాజస్థాన్కు చెందిన కల్బేలియా నృత్యం ఏ జంతువు కదలికల ద్వారా ప్రేరణ పొందుతుంది? మనకి రాజస్థాన్కి సంబంధించిన కల్బేలియా చాలా వీడియోస్లో మాట్లాడుకున్నాం. ఇక్కడ జంతువు గురించి అడిగారు కాబట్టి ఏది? పాములు ఆడిచ్చేవారు వేసేటటువంటి డ్యాన్స్ అనమాట ఇది. ఓకేనా, కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి పాము. కల్బేలియా నృత్యాన్ని రాజస్థాన్లోని కల్బేలియా తెగవారు ప్రదర్శించడం జరుగుతుంది. దీన్ని స్నేక్ డ్యాన్స్ అని చెప్పేసి కూడా అంటారు అని చెప్పేసి మీకు గత వీడియోస్లో కూడా చెప్పాను. ఓకేనా, ఇంకొక పాయింట్ ఏంటంటే 2010లో యునెస్కో దీనిని అమూర్త సంస్కృత వారసత్వ జాబితాలో చేర్చడం జరిగింది. ఓకేనా, అదేవిధంగా రిమైనింగ్ ఉన్నటువంటి నెమలికి సంబంధించి పికాకోకు సంబంధించి చూస్తే నెమలి కదలికలు ఒడిస్సా లేదా మయూర్ నృత్యాల్లో కనిపించడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి నెమలి కదలికలు అనేవి. నెక్స్ట్ మనకి ఉన్నటువంటి ఒంటె కానీ అదేవిధంగా గుర్రం. ఈ ఒంటె మరియు గుర్రం కదలికలు రాజస్థానీ జానపద కళల్లో కనిపించడం జరుగుతుంది. రాజస్థానీ జానపద కళల్లో ఒంటె అదేవిధంగా గుర్రం ఈ రెండు రాజస్థానీ జానపద కళల్లో కనిపించడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, 2012లో 4వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగింది? 2012లో అనమాట. ఎక్కడ జరిగింది? మనకి న్యూఢిల్లీ. న్యూఢిల్లీ, ఇండియాలోని న్యూఢిల్లీలో జరిగిందనమాట. 2012లో భారత్ తొలిసారిగా 4వ బ్రిక్స్ సమావేశాన్ని ఆతిథ్యం ఇవ్వడం జరిగిందండి. అయితే ఈ సమావేశంలోనే న్యూ డెవలప్మెంట్ బ్యాంకు ఎన్డీబీ ఏర్పాటుకు ఆలోచన కూడా ప్రతిపాదించడం జరిగింది. నెక్స్ట్ మనకి మొదటి బ్రిక్స్ సమావేశం ఏదైతే ఉందో అది ఎక్కడ జరిగింది అని ఎగ్జామ్లో అడిగితే గుర్తుపెట్టుకోండి 2009లో రష్యాలో జరిగింది. మొదటి బ్రిక్స్ సమావేశం 2009 రష్యాలో జరిగింది. ఓకేనా, బ్రిక్స్లో సభ్య దేశాలు వచ్చేసరికి మనకు బ్రిక్స్ అంటే ఏంటి? BRICS బ్రిక్స్లో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా. ఓకేనా, బ్రిక్స్లో సభ్య దేశాలు. నెక్స్ట్ క్వశ్చన్, మొఘల కాలంలో సైనికుల ప్రాథమిక విధి ఏంటి? సైనికుల ప్రాథమిక విధి అండి మొఘల కాలంలో ఏంటి అంటే గుర్రాల సంరక్షణ అండ్ యుద్ధం చేయడం. ఓకేనా, కేరింగ్ ఫర్ హార్సెస్ అండ్ ఫైటింగ్ వార్స్ అనమాట. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. మనకి ఈ యొక్క మొఘల సైన్యంలో ముఖ్యంగా సవార్ అంటే గుర్రపు దళాన్ని సవార్ అని చెప్పేసి అంటారు. ఏమంటారు? సవార్ అని చెప్పేసి గుర్రపు దళాన్ని అనడం జరుగుతుంది. సైనికుల యుద్ధం సమయంలో పోరాటంతో పాటు శాంతి సమయంలో తమ గుర్రాలు ఏవైతే ఉంటాయో ఆ గుర్రాలను జాగ్రత్తగా చూసుకోవడం వారి యొక్క ప్రధాన బాధ్యత. ఓకేనా, అదేవిధంగా పన్నులు వసూలు చేసేటటువంటి బాధ్యత ఏదైతే ఉంటుందో దాన్ని ప్రధానంగా అమీల్స్ లేదా జమీందారులు చూసుకునేవారు అనమాట. అమీల్స్ ఎవరు? ఓకేనా, అమీల్స్ లేదా జమీందారులు చూసుకునేవారు అనమాట పన్ను వసూలు చేసేటటువంటి బాధ్యతలు. నెక్స్ట్ క్వశ్చన్, సాధారణ వన్డే క్రికెట్ మ్యాచ్లో మొత్తం ఎన్ని ఇన్నింగ్స్ అండ్ ప్రతి జట్టు ఎన్ని ఓవర్స్ ఆడాల్సి ఉంటుంది? ఇన్ ఏ స్టాండర్డ్ ODI క్రికెట్ మ్యాచ్ హౌ మెనీ ఇన్నింగ్స్ ఆర్ దేర్ అండ్ హౌ మెనీ ఓవర్స్ డస్ ఈచ్ టీమ్ ప్లే? అంటే ఎన్ని 2 innings 50 overs. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. 2 innings 50 overs అనమాట. ఓకేనా, ఒక సాధారణ వన్డే మ్యాచ్లో మొత్తం 2 innings అయితే ఉంటాయండి. గుర్తుపెట్టుకుని 2 innings అనేవి ఉంటాయి. అదేవిధంగా మొదటి జట్టు బ్యాటింగ్ చేసి స్కోర్ను సెట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, రెండో జట్టు ఆ లక్ష్యం ఏదైతే ఉంటుందో ఆ లక్ష్యాన్ని ఛేదించడం జరుగుతుంది అనమాట. ప్రస్తుతం నిబంధనల ప్రకారం ప్రతి జట్టుకు గరిష్టంగా
చూసాం కదా ఇప్పుడే 50 ఓవర్ల కోట ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే మనకి ఇక్కడ T20 గురించి కూడా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ రాయబోతున్న స్టూడెంట్స్ T20 గురించి చూస్తే 2 ఇన్నింగ్స్ ఒక జట్టుకు 20 ఓవర్స్. ఓకేనా, ఒక జట్టుకు 20 ఓవర్స్ 2 ఇన్నింగ్స్ T20కి అయితే. అదేవిధంగా మనకి టెస్ట్ క్రికెట్కి సంబంధించి చూస్తే మనకి ఏంటి, ఒక్కో జట్టుకు 2 ఇన్నింగ్స్లు ఉంటాయి. ఓకేనా, ఒక్కొక్క జట్టుకి 2 ఇన్నింగ్స్లు చొప్పున మొత్తం 4 ఇన్నింగ్స్ అనేవి ఉండడం జరుగుతుంది. రోజుకు సగటుగా 90 ఓవర్లు టెస్ట్ క్రికెట్కి సంబంధించి అయితే 90 ఓవర్లు అనేది వేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, పోలీస్ స్టేషన్లో ప్రభుత్వ భద్రతా సామగ్రి లేదా గార్డ్ డ్యూటీ వివరాలను ఏ డైరీలో నమోదు చేస్తారు? ఏ డైరీ అండి? జనరల్ డైరీలో నమోదు చేయడం జరుగుతుంది. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. మనకి పోలీస్ స్టేషన్లో గుర్తుపెట్టుకోండి, రోజువారీ జరిగేటటువంటి ప్రతి ముఖ్యమైన పనిని జనరల్ డైరీలో నమోదు చేయడం జరుగుతుంది. డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఆయుధాలు తీసుకొని ఏవైతే ఆయుధాలు ఉంటాయో ఆ ఆయుధాలని తీసుకోవడం, తిరిగి ఇచ్చేయడం వంటి వివరాలు ఇందులో ఉండడం జరుగుతుంది. ఓకేనా. ఇంకొక పాయింట్ ఏంటంటే ఆయుధాల కోసం మనకి ప్రత్యేకంగా ఆర్మరీ రిజిస్టర్ అనేది ఉంటుంది. కానీ ఈ ఆర్మరీ రిజిస్టర్ ఉన్నప్పటికీ రోజువారీ డ్యూటీ ఎంట్రీలు అనేవి మాత్రం జీడీలోనే, జనరల్ డైరీలోనే జరుగుతాయి అన్నమాట. ఓకేనా. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కేస్ డైరీ కేస్ డైరీ గురించి చూస్తే నిర్దిష్టమైనటువంటి నేర దర్యాప్తు వివరాల కోసం వాడేటటువంటి దాన్ని కేస్ డైరీ అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ మనకి క్రైమ్ డైరీ ఉంది కదా, ఈ క్రైమ్ డైరీ ఏంటంటే స్టేషన్ పరిధిలో జరిగినటువంటి నేరాల గణాంకాలు ఏవైతే ఉంటాయో వాటి కోసం వాడేదాన్ని క్రైమ్ డైరీ అని చెప్పేసి అనడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, బ్రిక్స్ సమూహంలో ఎస్ అక్షరం దేనిని సూచిస్తుంది అండ్ ఇది ఏ సంవత్సరంలో చేర్చబడింది? ఎస్ అనే అక్షరం మనకి ఆప్షన్ బి సౌత్ ఆఫ్రికాను సూచించడం జరుగుతుంది 2010. ఓకేనా, 2010 సౌత్ ఆఫ్రికా. మొదట ఈ కూటమిని బ్రిక్ అని అనేవాళ్ళు, BRIC బ్రిక్. ఓకేనా, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా ఓకేనా అని పిలిచేవారు అనమాట. 2010తో సౌత్ ఆఫ్రికా చేరడంతో బ్రిక్స్గా మారడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్తరాఖండ్లో ప్రసిద్ధి కావడి యాత్ర ఏ దేవుడికి అంకితం చేయడం జరిగింది? ఏ దేవుడికి అంకితం చేయబడింది అంటే ఎవరికి? శివుడికి అంకితం చేయబడింది అనమాట. ప్రసిద్ధి కావడి యాత్ర అనేది శివుడికి సంబంధించింది. కావడి యాత్ర అనేది శ్రావణ మాసంలో జరుగుతుంది. భక్తులు ఏంటంటే హరిద్వార్, గంగోత్రి వంటి ప్రదేశాల నుంచి గంగా జలాన్ని తెచ్చి తమ ప్రాంతాల్లో ఈ శివాలయాలు ఏవైతే ఉంటాయో వీటిలో అభిషేకం అనేది చేస్తారు. ఓకేనా. నెక్స్ట్ మనకి ఇక్కడ కొన్ని పాయింట్స్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ బ్రహ్మ ఉంది కదా, దీని గురించి చూస్తే పుష్కర్లో మాత్రమే బ్రహ్మకు ప్రధాన ఆలయం అనేది ఉంది. ఓకేనా, పుష్కర్ అది అక్కడ రాజస్థాన్కి సంబంధించినటువంటి పుష్కర్లో మాత్రమే. ఓకేనా. తర్వాత ఇంద్రుడికి సంబంధించి చూస్తే వేదకాలంలో వర్షం అండ్ యుద్ధ దేవుడిగా పూజించబడేవారు ఎవరంటే ఇంద్రుడు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగం ప్రకారం లోకసభ ఎన్నికల్లో పోటీ చేయడానికి కనీస వయసు ఎంత? మనకి ఈ రాజ్యాంగం లోకసభ కానీ, రాజ్యసభ కానీ, ముఖ్యమంత్రి కానీ, సీఎం ప్రధానమంత్రి కానీ, అదేవిధంగా ప్రెసిడెంటు, వైస్ ప్రెసిడెంటు వీళ్ళకి సంబంధించినటువంటి ఏజెస్, మినిమం ఏజ్ ఎంత ఉండాలి, మ్యాక్సిమం ఏజ్ ఎంత ఉండాలి, పదవి విరమణలు, వీటన్నిటికి సంబంధించి ఒక వీడియోనే చేశాను. ఒకసారి మన ఛానల్ చెక్ చేస్తే అర్థమవుతుంది. ఆ వీడియో చూస్తే ఈ టాపిక్ నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా ఈజీగా ఆన్సర్ చేస్తారు. ఒకసారి చూసుకోండి. ఓకేనా. ఇక ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే 25 సంవత్సరాలు. భారత రాజ్యాంగం ప్రకారం లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి కనీస వయసు. ఓకేనా. కాంటెస్ట్ లోక్సభ ఎలక్షన్ ఇన్ ఇండియా వాట్ ఈస్ ది మినిమం ఏజ్ ఏంటంటే 25 ఇయర్స్ అనమాట. ఓకేనా. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 84B ప్రకారంగా లోక్సభ సభ్యునికి పోటీ చేయడానికి కనీసం 25 సంవత్సరాలు ఉండాలి. ఓకేనా, 25 సంవత్సరాల వయసు అనేది ఉండాలి. నెక్స్ట్ మనకి రాజ్యసభ సభ్యత్వానికి 30 సంవత్సరాలు ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఈ 30 సంవత్సరాలు రాజ్యసభలో సభ్యత్వానికి 30 సంవత్సరాలు. అదే చెప్పాను కదా, రాష్ట్రపతి లేదా ఉపరాష్ట్రపతి పదవికి అయితే 35 సంవత్సరాలు. ఓకేనా, 35 సంవత్సరాలు. రాష్ట్రపతికి కానీ ఉపరాష్ట్రపతికి కానీ మనకి 35 సంవత్సరాలు కనీస వయసు అనేది ఉండాలి. అదేవిధంగా మనకి ఇక్కడ ఉన్నటువంటి 18 సంవత్సరాలు ఉంది కదా, ఈ 18 సంవత్సరాలు అంటే భారతదేశంలో ఓటు వేయడానికి కనీస వయసు 61వ సవరణ ద్వారా 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకి తగ్గించినటువంటిది. ఓకేనా, 18 సంవత్సరాలు ఓటు హక్కు సంబంధించింది. 21 అంటే ఏంటంటే మనకి పంచాయతీరాజ్ సంస్థలు ఉంటాయి కదా,
వీటికి సంబంధించి అండ్ మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేయడానికి కావాల్సినటువంటి వయసు 21 సంవత్సరం. 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో పురుషుల హాకీలో ఏ జట్టు కాంస్య పథకాన్ని గెలుచుకుంది? విచ్ టీమ్ వోన్ ది బ్రోంజ్ మెడల్ ఇన్ మెన్స్ హాకీ ఎట్ ది 2024 ప్యారిస్ ఒలింపిక్స్? ఏదంటే ఇండియా అనమాట. ఆప్షన్ సి భారత్. ఓకేనా. భారత పురుషుల హాకీ జట్టు స్పెయిన్ను ఓడించి కాంస్య పథకాన్ని ఓకేనా బ్రాంజ్ మెడల్ని సాధించడం జరిగింది. ఇది ఒలింపిక్స్లో భారత హాకీ జట్టుకు వరుసగా రెండవ కాంస్యం. ఓకేనా, రెండవ బ్రాంజ్ మెడల్ అనమాట. రెండవ బ్రాంజ్ మెడల్ అనేది సాధించడం జరిగింది టోక్యో 2020 తర్వాత. ఓకేనా, 2020 తర్వాత. ఇక్కడ మీకు తెలియాల్సినటువంటి పాయింట్స్ ఏంటంటే మనకి ఇక్కడ భారత జట్టు కెప్టెన్ ఎవరు అని అడిగితే గుర్తుపెట్టుకోండి, ఈ క్వశ్చన్కి సంబంధించి మనకి హర్మన్ ప్రీత్ సింగ్ అనేవారు భారత జట్టుకు సంబంధించినటువంటి కెప్టెన్ అండి. ఈ మ్యాచ్లో కీలకమైనటువంటి 2 గోల్స్ అనేది చేయడం జరిగింది. ఓకేనా. ఇక్కడ ఉన్నటువంటి జర్మనీ ఉంది కదా, ఈ జర్మనీ గురించి చూస్తే ఒలింపిక్స్లో సిల్వర్ పథకాన్ని గెలుచుకున్నటువంటిది ఈ యొక్క జర్మన్ అనమాట. ఓకేనా. నెదర్లాండ్స్ వచ్చేసరికి ఏంటంటే ఫైనల్లో ఏదైతే జర్మనీ ఉందో ఈ జర్మనీని ఓడించి గోల్డ్ని గెలవడం జరిగింది, గోల్డ్ మెడల్ని సాధించడం జరిగింది. ఏంటి? నెదర్లాండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఢిల్లీ సుల్తానేట్ కాలంలో ఇక్తా వ్యవస్థ అంటే ఏంటి? ఇక్తా వ్యవస్థ అంటే ఏంటి? ఈ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్తా వ్యవస్థ అంటే ఏంటి ఇవన్నీ చూసుకోవాలి మీరు. అంటే ఏంటి అంటే అధికారులకు జీతాలకు బదులు భూమిని కేటాయించడమే ఇక్తా వ్యవస్థ. ఓకేనా, అధికారులకు జీతాల బదులు భూమిని కేటాయించడం అనమాట. ఇక్తా వ్యవస్థ ఇల్టుట్మిష్ ప్రారంభించడం జరిగింది. ఓకేనా, ఇల్టుట్మిష్ ప్రారంభించడం జరిగిందండి. దీని ప్రకారం ఏంటంటే అధికారులకు నగదుకు బదులు చెప్పాను కదా భూముల్ని ఇవ్వడం జరుగుతుంది. వారు ఆ భూమి నుండి శిస్తు వసూలు చేసి కొంత భాగాన్ని సైనిక పోషణకు వాడేవారనమాట. నెక్స్ట్ మనకి ఇక్కడ ఉన్నటువంటి సైనిక శిక్షణ పద్ధతి ఉంది కదా, ఈ సైనిక శిక్షణకు సంబంధించి చూస్తే దీన్ని దివాన్-ఈ-ఆర్జ్ విభాగం పర్యవేక్షించడం జరిగిందనమాట. దివాన్-ఈ-ఆర్జ్ విభాగం పర్యవేక్షించేదనమాట సైనిక శిక్షణని. తర్వాత నాణ్యం, ఈ నాణ్యం గురించి చూస్తే ఢిల్లీ సుల్తానేట్లో తంకా తంకా అంటే వెండి అండి. ఓకేనా. తర్వాత జిత్తల్ అంటే రాగి. జిత్తల్ అంటే రాగి అనమాట. ఇవి కూడా మీరు తెలుసుకోవాలి. ఈ తంకా అండ్ జిత్తల్ వంటి నాణ్యాలు ఉండేవన్నమాట ఢిల్లీ సుల్తానేట్ కాలంలో. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మీకు ఇక్తా వ్యవస్థ అని చెప్పాను కదా, దీని గురించి చూస్తే అల్లావుద్దీన్ ఖిల్జీ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క అల్లావుద్దీన్ ఖిల్జీ ఈ వ్యవస్థను రద్దు చేసి సైనికులకు నగదు రూపంలో జీతాలు ఇవ్వడం ప్రారంభించడం కూడా జరిగింది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో వాయు నాణ్యత సూచిక AQI పర్యవేక్షణకు ప్రధాన బాధ్యత వహించిన సంస్థ ఏది? అంటే విచ్ ఆర్గనైజేషన్ ఈజ్ ప్రైమర్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మేనేజ్మెంట్ ఇన్? ఆప్షన్ బి CPCB, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అండి. ఎవరు బాధ్యత ప్రధానంగా ఎవరు అంటే ఏ సంస్థ అంటే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు. ఆప్షన్ బి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అనమాట. ఓకేనా. కేంద్ర కాలుష్య నియంత్రణ ఏదైతే ఉంటుందో ఈ యొక్క కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి భారతదేశంలో వాయు కాలుష్యాన్ని పర్యవేక్షించే నోడల్ ఏజెన్సీ అనమాట. ఓకేనా, నోడల్ ఏజెన్సీ. ఇది 2014లో నేషనల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ను ప్రారంభించడం జరిగింది. నేషనల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ని ప్రారంభించింది. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అంటే మనకి AQIకి సంబంధించి ప్రధానంగా 8 రకాల కాలుష్యాలు ఉంటాయి. వాటిలో కొన్ని చూస్తే మనకి ఇంపార్టెంట్వి మనకి PM 2.5 ఇదొకటి, తర్వాత PM10, తర్వాత NO2. ఓకేనా, ఇవన్నమాట. అదేవిధంగా మనకి ఆప్షన్స్లో నీతి ఆయోగ్ ఉంది కదా, ఈ నీతి ఆయోగ్ గురించి చూస్తే ఇదేంటంటే థింక్ ట్యాంక్, ఇది విధాన రూపకల్పన చేసే సంస్థ అనమాట. థింక్ ట్యాంక్ అంటాం. ఓకేనా. తర్వాత ICMR ఇదేంటంటే వైద్య పరిశోధనలకు సంబంధించినటువంటి సంస్థ ICMR అనేది. ఓకేనా. ఇస్రో అనేది అంతరిక్ష పరిశోధన సంస్థ. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ సోలార్ అలయన్స్ ISA యొక్క టార్గెట్ 1000 వ్యూహం ప్రధాన లక్ష్యం ఏంటి? 1000 వ్యూహం ప్రధాన లక్ష్యం ఏంటంటే
మనకి 1000 గిగావాట్ల సౌర సామర్థ్యం, 1000 గిగావాట్ సోలార్ కెపాసిటీ. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అండి. 2030 ఎప్పుడు 2030 నాటికి 1000 గిగావాట్ల సౌర సామర్థ్యానికి సాధించడం అనేది ముఖ్య లక్ష్యం అనమాట వాళ్ళది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, అమృత ప్రీతం రాసిన ప్రసిద్ధి ఆత్మకథ పేరు ఏంటి? అమృత ప్రీతం రాసినటువంటి ప్రసిద్ధ ఆత్మకథ. వాట్ ఈస్ ది నేమ్ ఆఫ్ ది ఫేమస్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ అమృత ప్రీతం? ఏంటంటే రసీది టికెట్. రసీది టికెట్. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్, రసీది టికెట్. ఓకేనా. మనకి అమృత ప్రీతం ఒక ప్రసిద్ధి పంజాబీ రచయిత అండి. రసీది టికెట్ అనే ఆత్మకథ, ఆమె సాహిత్య అకాడమీ అవార్డు పొందినటువంటి మొదటి మహిళ కూడా. ఓకేనా. ఏంటంటే సాహిత్య అకాడమీ అవార్డు పొందిన మొదటి మహిళ కూడా ఎవరంటే ఇక్కడ మనకి అమృత ప్రీతం. ఓకేనా. అదేవిధంగా మనకి పింజర్కి సంబంధించి చూస్తే ఇదేంటంటే ఆమె రాసినటువంటి ప్రసిద్ధి నవల అనమాట. ఏంటి పింజర్ అనేది ప్రసిద్ధి నవల. ఇది కూడా అమృత ప్రీతం గారు రాసినటువంటి ఒక ప్రసిద్ధి నవల మాత్రమే. ఓకేనా, ఆత్మకథ అనేది కాదు. తర్వాత మై ట్రూత్ అనేది ఎవరిది? ఇది ఇందిరాగాంధీ గారికి సంబంధించినటువంటి బుక్. తర్వాత గోరా అనేది రవీంద్రనాథ్ ఠాగూర్ రాసినటువంటి ప్రసిద్ధి నవల. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ IBL మొదటి సీజన్ ఏ సంవత్సరంలో జరిగింది? ఏ సంవత్సరం అండి? 2013లో జరిగింది. గుర్తుపెట్టుకోండి, IBL మొదటి సీజన్ 2013లో జరిగింది. దీని తర్వాత 2016లో, ఎప్పుడు 2016లో ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ అనేది పేరు అనేది మార్చడం జరిగింది. ఏంటి? ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ అని పేరు మార్చడం జరిగింది. ఎప్పుడు? 2016లో. అయితే మనకి మొదటి విజేతగా హైదరాబాద్ హాట్స్పాట్గా నిలవడం జరిగిందండి. మొదటి విజేతగా హైదరాబాద్ హాట్స్పాట్గా నిలిచింది. ఓకేనా. సో ఇవి క్వశ్చన్స్ మనకి, ఇవన్నీ ఇంపార్టెంట్ అండి. వీటిలో కొన్ని ఎక్స్ట్రా పాయింట్స్ కూడా చెప్పాను, వాటన్నిటిని చూసుకోండి. రేపు ఎవరైతే ఎగ్జామ్ రాయబోతున్నారో వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఈ వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా అర్థమెటిక్ సంబంధించి కూడా రిమైనింగ్ ఏవైతే షిప్స్ ఉన్నాయో వాటికి సంబంధించి కూడా మీకు వీడియోస్ అనేది వస్తాయి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.